జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యము. నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 15వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 6వ వచనము, దీనులను ఆదరించు దేవుడు. అవునండి, ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, అంటే తను తాను తగ్గించుకుంటారో, శ్రమల్లో అయినా సరే దీనులుగా ఉన్న దేవుణ్ణి దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనములో ఆయన న్యాయ విధులను దీనులకు నేర్పును. అవును, ప్రపంచంలో కల్లా మరి యేసు ప్రభువారు మరియమ్మ గర్భమునే ఎందుకు జన్మించాడు అంటే, లోకాసు వార్త 1వ అధ్యాయములో ఈ దీన దాసురాలి స్థితిని ఆయన గమనించాడు. నేను ఆయన దాసురాలిని అనేసి తను తాను తగ్గించుకున్నది. మరి మరి ప్రదానము చేయబడిన తర్వాత గాబ్రియేలు దేవదూత వచ్చి, నీ గర్భవాసాన మరి పరిశుద్ధాత్మ ద్వారా నీవు క్రీస్తుకు జననము ఇస్తావు అని అడిగినప్పుడు, నీ దాసురాల్ని మరి ఆయన చెప్పినట్టే నా జీవితంలో జరుగును గాక అన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలోనికి వచ్చాడు. అంటే మరి ఆయన మాటలు విని ఆయనకి లోబడిందండి. కాదు నేను వివాహం చేసుకోవాలి, యవనస్తురాలిని అని అనకుండా దేవుడికి మొదటి స్థానం ఇచ్చింది. అవును, దేవుడికి మొదటి స్థానం ఇస్తే దేవుడు లోకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనంలో దీనుల్ని సింహాసనం ఎక్కిస్తాడు. హల్లెలూయా. దీనత్వం కలిగిన వారిని దేవుడు సింహాసనము అనుగ్రహించే దేవుడు మన దేవుడు. కాబట్టి దీనత్వం కలిగి ఉండాలి. దేవుడు శ్రమలో కూడా మరి దీనుల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే అన్యాయము, మరి అలాగనే చెడగొట్టటము, మోసం చేయటము క్రైస్తులుగా మనం చేయకూడదు. అన్యాయం చేయకూడదండి. అన్యాయం చేయవాడు మరి దేవుడికి ఇష్టడు కాదు. అర్థమవుతుందా? న్యాయాన్ని దేవుడు జరిగిస్తాడు, కానీ అన్యాయము గుర్తుపెట్టుకోండి, కొంచెములో నమ్మకంగా ఉండాలి. కొంచెములో నమ్మకంగా న్యాయంగా ఉంటే మరి అనేకమైన వాటి మీద నీకు దేవుడు సహాయము చేస్తాడు. బాగా గమనించండి, దేవుడు ఎలాంటి వాడు అంటే మరి కించపరిచే వాళ్ళని, మోసపరిచే వాళ్ళని, మరి పరిహాసం చేసే వాళ్ళని, లేకపోతే మేమే గొప్ప వాళ్ళం. పరిసయుడు సుంకరి చూస్తే పరిసయుడు ఏమంటాడంటే, నేను అన్యాయస్తుని కాదు, నేను దొంగని కాదు అనేసి చెప్తూ ఉంటాడు ప్రార్థనలో. కానీ సుంకరి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చాడు. నేను అన్యాయస్తుని కాదు అంటనే మరి దేవుడి దగ్గర ప్రార్థన కూడా చూడండి, అది ప్రార్థన కాదు, తాను మంచివాడిని చెప్పుకుంటున్నాడు. అన్యాయస్తులకి దేవుని రాజ్యము ఉండదు. అన్యాయస్తుని అక్రమం చేయవారికి దేవుని దగ్గర స్థానము లేదు. న్యాయము జరిగిస్తే అద్భుతంగా దేవుడు సహాయము చేస్తాడు. అన్యాయస్తుని దేవుడు దూరం చేస్తాడు, చెదరగొడతాడు. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ అన్యాయం చేసినప్పుడు మనం ఏం చేయాలి? జక్కయ్య చేసినట్టుగా లోకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 అంతలు ఇస్తానని పశ్చాత్తాపడ్డాడు. అందుకే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అన్యాయాన్ని మనం ఒప్పుకుందాం, న్యాయంగా జీవిద్దాం. చివరిగా 9వ వచనం, దుఃఖపడి మారు మనసు పొందాలి. అంటే నువ్వు చేసిన తప్పును బట్టి కంటే కూడా నేను దేవుడి దృష్టిలో ఇది తప్పు చేశాను అనేది రావాలండి. అయ్యో
చాలా మంది ఎవరైనా కొడుతున్నారంటే వాళ్ళ తప్పును బట్టి ఫీల్ అవుతారు. కానీ పాపాత్మురాలైన స్త్రీ ఎందుకు ఫీల్ అయింది అంటే, అయ్యా నీకు నేను వ్యతిరేకంగా తప్పు చేశాను. నిజమండి. తప్పైన కుమారుడు కూడా ఏమంటాడు పరలోకం తండ్రి, నీ ఎదుట నేను పాపం చేశాను. మనము దేవుడి దగ్గర నాయన నీకు వ్యతిరేకంగా నేను తప్పు చేశాను. నీ దృష్టికి కేవలం నీ దృష్టికి నేను తప్పు చేశానని దావీదు ఒప్పుకుంటున్నాడు. అవును. అంటే ఆ పశ్చాత్తాపం చూడండి, దుఃఖము. పాపాత్ముని స్త్రీకి ఎవరు చెప్పారు దుఃఖపడమని? లేదు. ఆటోమేటిక్‌గా దేవుని హృదయంలో చేర్చుకుంటే మరి ఖచ్చితంగా ఆ స్త్రీతో అంటాడు లోకాసువార్త 7:44 నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డవి. పిలిచిన పరిసయుడు నీళ్లు కూడా ఇవ్వలేదు. ఈమె కన్నీళ్లతో, దుఃఖముతో దేవుని యొక్క పాదాలు తడిపి ముద్దు పెట్టుకొని తల వెంట్రుకలు తుడిచి పాదాలను అత్తరుతో పూసింది. కాబట్టి దయచేసి మనస్ఫూర్తిగాను దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలగజేస్తుంది. కావున మరి దయచేసి దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖపడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ కొందనములు స్తోత్రాలు నాయనా తండ్రి, నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, మీ నామానికి వందనాలు. మేము అన్యాయంగా ఉండకూడదని అయ్యా మనస్ఫూర్తిగా దుఃఖపడాలని, దీనుని ఆదరించేవాడు అని నీ వాక్కు ద్వారా ఈ దినం మమ్మల్ని ఆదరిస్తున్నాం. అయినా మేము మనస్ఫూర్తిగా దుఃఖపడి దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసుని కలుగజేస్తుందని వాక్యం సెలవిస్తుంది. ప్రభా మీ కృపలో మీ దయలో సహాయమును దయచి నీ గొప్ప కృప చూపించి బలపరచమని మనం తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.